హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం డిటర్మినెంట్స్ సంబంధించిన మ్యాట్రిక్స్ జేఈ మెయిన్స్ 2024 ప్రాబ్లం చూద్దాం. ఇది మనకి జేఈ మెయిన్స్లో మొన్న 2024 అడిగాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్స్ ఏమున్నాయంటే దీనికి 42 ఒకటి, 48 ఒకటి, నెక్స్ట్ 24 ఒకటి, 18 ఒకటి ఉంది. వీటిలో ఏంటో మనం చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, మనకి గివెన్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. కొంచెం లెంగ్తీగా వస్తుంది, అయినా కంగారు పడదు, చాలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనకి ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ జీరో వాల్యూ కావాలి అంటే ఇదేంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎక్స్ ప్లేస్లో జీరో రాద్దాం. ఎక్స్ ప్లేస్లో జీరో రాస్తే దట్ ఇంప్లైస్ ఇది మొత్తం జీరో అయిపోతుంది, ఇది మొత్తం జీరో అయిపోతుంది. అంటే ఎంత ఉంటుంది 1, ఇది మొత్తం జీరో అయిపోతుంది 1, ఇది ఎంత అవుతుంది 2, ఇది ఎంత అవుతుంది 0, 6, ఇదెంత 0, 4, ఎంత అవుతుంది మనకి -2. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, డెట్ కనుక్కుందాం. ఇదిగో 0 ఇంటూ సంథింగ్, నెక్స్ట్ -1 ఇంటూ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాను చూడండి, -1, 2 ఇంటూ ఎంత అవుతుంది మనకి -4, నెక్స్ట్ -4, ఓకే రైట్. నెక్స్ట్ ప్లస్ తర్వాత 1 ఇంటూ ఎంత అవుతుంది మనకి 8. సో టోటల్గా దీని వాల్యూ ఎంత అవుతుందంటే 12. మైనస్ ఇంటూ మైనస్ +4 + 8 ఎంత అవుతుంది 12. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయాలంటే డిటర్మినెంట్లో సింపుల్ లాజిక్ ఏంటి అంటే రెండు, అంటే R2 R3 అలాగే ఉంచేసి R1 చేయాలి. అంటే ఎంత అవుతుంది 3x². నెక్స్ట్ ఎంత అవుతుంది, ఇది 4x + 0 అవుతుంది. నెక్స్ట్ అది ఎంత అవుతుంది మనకి 3. చూడండి ఇక్కడ x³ అంటే 3x², 2x² అంటే 4x, 1 0 అయిపోతుంది, 1 0, 3x అంటే 3. దీన్ని ఏం కదిలించొద్దు, 3x² + 2, నెక్స్ట్ 2x, x³ + 6 ఏం కదిలించొద్దు. నెక్స్ట్ తర్వాత ఏముందో చూద్దాం, x³ - x, నెక్స్ట్ 4, x³ - 2, దీన్ని ఏం కదిలించొద్దు, ప్లస్. రెండోది ఇందాక R1 చేసాం కదా, ఇప్పుడు R2 చేద్దాం. అంటే x³ 2x² + 1, 1 + 3x, నెక్స్ట్ 3x² + 2, నెక్స్ట్ ఎంత 2x, x³ + 6, నెక్స్ట్ x³ + 6. దీన్ని డెరివేటివ్ చేద్దాం. దీన్ని డెరివేటివ్ చేసుకుంటూ వస్తే ఎంత అవుతుందో చూద్దాం. x అంటే ఎంత అవుతుంది మనకి 6x, ఇది ఎంత అవుతుంది 0, 2x అంటే ఎంత అవుతుంది 2, x³ అంటే ఎంత అవుతుంది 3x², 3x² అంటే 6x, 2x అంటే 2, x³ అంటే 3x². ఈ x³ - x 4, నెక్స్ట్ x³ - 2 తీసేస్తున్నాను, ప్లస్, ఓకేనా, ప్లస్. నెక్స్ట్ థర్డ్ వన్ చేద్దాం. అంటే ఎంత అవుతుంది x³ 2x² + 1, 1 + 3x, నెక్స్ట్ 3x² + 2, నెక్స్ట్ 2x, x³ + 6 అలాగే ఉంచాను. థర్డ్ రోన్ డెరివేటివ్ చేస్తున్నాను. థర్డ్ x³ అంటే ఎంత అవుతుంది మనకి 3x², x అంటే ఎంత -1, 4 ఎంత అవుతుంది 0, ఇది ఎంత అవుతుంది మనకి 3x², ఇదంతా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నాకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ 0 కావాలి. 0 కావాలి అంటే ఇది 0, ఇది 0, 0, 0, ఎంత ఉంది 3. నెక్స్ట్ ఇది 0 అయిపోతుంది, అంటే మిగిలిపోయేది 2, ఇది 0 అయిపోతుంది 0, ఇది ఎంత మనకి 6. నెక్స్ట్ ఇది టోటల్గా 0, 4 - 2 ప్లస్. రెండో చెక్ చేద్దాం. రెండో చెక్ చేస్తే ఇది 0 అయిపోద్ది, ఇక్కడ 0 రాశాను అనుకోండి, మిగిలిపోయేది 1, ఇక్కడ ఎంత ఉంటుంది 1, ఇదంతా 0, 2, 0, నెక్స్ట్ 0, 4 -2 ప్లస్ రాసుకుంటూ వస్తాను. ఎంత అవుతుంది 0, 0 అంటే 0 + 1 ఎంత అవుతుంది మనకి 1, నెక్స్ట్ ఎంత 1, నెక్స్ట్ 2, 0, 6, -1, 0, 0, -1, 0, 0. ఇది ఎంత అవుతుంది మనకి 3 ఇంటూ, సో రోని కాలం వదిలేస్తే ఎంత అవుతుంది మనకి 8, ప్లస్ ఒక కాలం మొత్తం 0 ఉన్నాయి కాబట్టి టోటల్ వాల్యూ ఎంత అవుతుంది 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, -1 ఇంటూ -1 రోని కాలం వదిలేస్తే, రోని 2 ఇంటూ 0 ఎంత అవుతుంది 0 - 6, 0 -1 అంటే +6 అవుతుంది, ప్లస్ నెక్స్ట్ 1 ఇంటూ టోటల్గా ఇది ఎంత అవుతుంది 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 - 6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 18. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంట్రా 2 ఇంటూ ఎఫ్ డాష్, అంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎంత వచ్చింది మనకి 12 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0, ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎంత వచ్చింది మనకి 18, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 24 + 18, దట్ ఈజ్ ఈక్వల్ టు 42. 42 ఎక్కడ ఉందో చూడండి, 42 ఉంటే కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.